ఈరోజు ఇంట్లోనే ఎట్లు గీ చేసుకుంటాము అనేదాన్ని ఈ వీడియోలో చూస్తురండి. ఫస్ట్ మనము 3-4 డేస్ కలెక్ట్ చేసుకోవాలి. పెరుగులో ఉండే మీగన్నంతా కలెక్ట్ చేసుకుండే మీగన్ని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అనంక దాన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి కోల్డ్ వాటర్ వేసి బాగా షేక్ చేసుకుంటే మనకి ఇట్లా అనేది వస్తుంది. కావాలంటే మనము మిక్సీ జార్లో కూడా వేసి కోల్డ్ వాటర్ వేసి పల్స్ మోడ్లో పెట్టి ఇస్తే కూడా వెన్న అనేది తనిగా వస్తుంది. మనకి కొంచెంగా వెన్న కలెక్ట్ అయితే ఇంకా ఒక 2-3 డేస్ సేర్స్ పెట్టుకొని దాన్ని కూడా కరిగించుకోవచ్చు. ఒకే రోజు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఆ రోజు కూడా మనము కరిగించుకోవచ్చు. కరిగించుకునేటప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత మనము దాంట్లోనే ఒక 2 కరివేపాకు, ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక తమలపాకు అంతా వేసి బాగా గీని మనం కాపుకుంటే ఫ్లేవర్గాను ఉంటుంది, బాగా టేస్టీగాను ఉంటుంది గీ అనేది. ఇది వచ్చి మా అత్తమ్మ చెప్తారు అనేసి నేను ఇట్లే ఫాలో చేస్తాను. ఇప్పుడు మనము అందరూ జాస్తి మంది ఏం చేస్తారు అంటే పాల్లో ఉండే మీగడెత్తి దాన్ని అట్లే బ్లెండ్ చేసి దాంట్లో ఎత్తే వెన్నని మనము గీ కాసేస్తూ ఉంటాము. అది ప్రాపర్ ప్రొసీజర్ కాదు. మనము పెరుగులో వచ్చే మీగడిని ఎత్తి దాన్ని మనము బ్లెండ్ చేసి ఎత్తే వెన్నదా వచ్చి రియల్ గీ. చూడండి ఇట్లా చల్లారిన తర్వాత మనకి హోమ్ మేడ్ గీ అనేది రెడీ అయిపోయింది.